మీరు అనుకునేదే చెప్తున్నా. రాత్రి కళ్ళు సరిగా రాలేదు, నిద్ర హాయిగా పట్టింది, మేలుకోగానే నొప్పులు ఇంకా తగ్గలేదు అనుకుంటారు కదా. అప్పుడు తగ్గనప్పుడు హాయిగా ఉంది, నొప్పులు ఎచ్చైనప్పుడు బాధ ఎక్కువ అవుతుంది. దాన్ని గమనించి గుర్తించి తెలుసుకునే మళ్ళీ డాక్టర్ గారు ఫోన్ చేసి మీరు ఇచ్చింది పని చేసిందంటే ఒళ్ళు నొప్పులు మాత్రం తగ్గలేదు, జ్వరం తగ్గింది అంటే అయితే ఈ మందు వేసుకో అంటారు. దీన్ని బట్టి ఏంటి, స్థూలంలో దేహానికి వచ్చినటువంటి వాటికి దేహాన్ని ఉపయోగించుకునేది ఎవరు? తాను. దేని ద్వారా? మనసు ద్వారా, బుద్ధి చిత్త అహంకారం ద్వారా. అంటే మనసు అన్నా, బుద్ధి చిత్త అహంకారం అన్నా, అంతఃకరణం అన్నా తానే. అంటే అనుకునేవాడుగా ఉన్నప్పుడు నేను మనసుని సంకల్ప వికల్పాలు చేస్తాను, నేను బుద్ధిని నిశ్చయిస్తాను. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలతో ఇన్ని రకాలుగా చెప్పిన అంతఃకరణము, అంతఃకరణము. అంత అంటే లోపలి పనిముట్టు, అంత అంటే లోపలిని కదా, బాహ్యంతరం లోపల బయట కూడా నేను ఉన్నాను. నేను నా మనసు లోపల నిలబట్టలేదు, బహిర్గతంగా ఉంది. నా మనసు లోపల నిశ్చలంగా ఉంది, కానీ బుద్ధి పని చేయట్లేదు, సరే నిర్ణయం చేసుకోవట్లేదు. ఈ దేవుని చేద్దామా, ఆ దేవుని చేద్దాం. రామ్ అంటారు, ఆ రాముని బీజాక్షరంతో చేయాలా, శ్రీరామ చేయాలా అని తనకే సందేహం కలుగుతుంది. బుద్ధి ఏం చేస్తుంది, నువ్వు ఏమన్నా నామని చేయమంటే నాకు శ్రీరామ అంటే తెలియదు, అలాగే చేయి. మరి ఓంకారం చేయమన్నారుగా, మంత్రం చేయమన్నారుగా, పూజలు చేయాలా. ఈ విధంగా అనేక విధాలుగా సందేహాలు ఆధ్యాత్మికంగా రావటం, నిత్య వారాల్లో రావటం కూడా సాధ్యమే. ఓ ఉద్యోగాన్ని అప్లై చేస్తాడు, ఆ ఉద్యోగం సంబంధించిన దాన్ని 2 విధాలుగా వస్తుంది. ఏది బెటర్, ఏది వెళ్ళాలి. ఎక్కువ వచ్చేది దూరంగా ఉంది, తక్కువ వచ్చేది అదే ఊళ్ళో. తక్కువ వచ్చిన తన సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇంటికి వెళ్ళి రావచ్చు. ఎక్కువ వచ్చేది ఎక్కడో దూరంగా ఉందనుకో, దానికైనా ఇది సులభం కదా అని నిర్ణయం. ఎక్కువగా ఉంటే బాగుంటుంది, ఇంకా పరిచయాలు ఎక్కువ వచ్చని దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఆ ఉద్యోగానికి పెడతారు. దానిలో నష్టం లాభం కలిగిన తర్వాత జ్వరం వచ్చింది, ఆ మనాన్ని ఇంకా పెళ్లి కాలేదు, స్నేహితులు లేదు, బాధపడతాం. అప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఇంటి బట్టలు ఉండి చేసుకుంటే బాగుండు. ఎందుకంటే తన పొలం ఉంది, ఇంట్లో ఉంటే ఆ పొలాలు చూసుకుంటాడు. పెళ్ళయింది, పిల్లలు చదువు చూసుకుంటాడు. 10ంటికి వెళ్తాడు, సాయంత్రం 5ంటికల్లా. అది ఏ వ్యాపారం ఉన్నా కావచ్చు, అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా లేడా? ఆ దేవుడు అనే శబ్దం, నేను మనిషిని, నేను అనే శబ్దం తర్వాత వచ్చిందా? నేను శబ్దం రాకుండా దేవుడు అనే ప్రసక్తి వచ్చిందా? నేను సృష్టి చేయలేదు, సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడనే నమ్మకంతో చాలామంది ఉన్నారు, వ్యతిరేకంగా కూడా ఉన్నారు. నమ్మితే దేవుని చేయండి, నమ్మకపోతే ప్రకృతి మాత్రం ఉంది కదా. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాత్మ శరీరానికి కావలసిన వనరులన్నీ, అంటే పిపిలిగా పర్యంతం క్రిమికీటకాలు భూమిలో పుట్టి పెరిగే లయించే ప్రాణులందరికీ కూడా భూతత్వం, భూ సంపద, భూగర్భంలో మాతృ, భూమి దాత్రి. అంటే మట్లో పుట్టి మట్లో పెరిగి మట్లో బూడిద అయిపోతాం, భస్మం అవుతాం, గుప్పుడు బూడిద అయిపోతాం. మనకు కావాల్సిన ఆహారం ఎక్కడుంది? ప్రకృతి సంపద, వనరులు అన్నీ ఉన్నాయి. వెచ్చని గాలి ఉంది, ఎండ, నీరు, మట్టి, పళ్ళు, పుష్పాలు, ఇల్లు, వాకిలు అన్నీ కూడా భూమి నుంచి వస్తున్నాయి. కానీ భూమిని నేను సృష్టించలేదు, నువ్వు సృష్టించలేదు, నువ్వు ఉంటే కదా భూమిని వాడుతున్నది. అంటే నేనున్నాను, ఆ భూమి బాగా ఉంది, కూరగాయలు పండిద్దాం, లేదా దానిలో బిల్డింగ్ కడదాం, ఏదో ఒకటి ఆలోచన. మనకి స్థలం ఏంటి? భూమి. నింగి నెల, నింగి అంటే ఆకాశం. మరి భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది.